వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో మరి 100 డేస్ ప్రోగ్రాంలో మనం 15 డేస్కి వచ్చాం. ప్రజెంట్ 15 డే రన్ చేస్తూ ఉన్నాం. సో మరి 15 డేని వర్క్ షీట్ ఏ విధంగా తీసుకున్నాము అని చెప్పేసి ముందు మనం డిస్కస్ చేసిన తర్వాత సొల్యూషన్ చెప్పుకుందామండి. సో మరి చూడండి, మనకున్నటువంటి 5 సబ్జెక్ట్స్లో సో ఫస్ట్ సబ్జెక్ట్గా మనం మ్యాథమెటిక్స్లో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం తీసుకోవడం జరిగింది. చూడండి, మనకి నెంబర్ సిస్టంలో 12 వర్క్ షీట్స్ అయిన తర్వాత 13వ వర్క్ షీట్ అనేది మనకి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇచ్చామండి. సో 13, 14 ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇచ్చాము. సో 15, 16 అనేవి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, నవోదయకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు హెచ్సిఎఫ్ ఎల్సిఎంని నేర్చుకోవలసిన అవసరం అనేది లేదు. లేదు సార్ మాకు కావాలి అనుకుంటే నేర్చుకోండి. సో బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ వర్క్ షీట్లోనే మీకున్నటువంటి మోడల్స్ అన్నీ కవర్ చేసేసాను. 10 క్వశ్చన్స్ తీసుకున్నాను హెచ్సిఎఫ్ ఎల్సిఎం. అన్ని మోడల్స్ కవర్ అయినట్టుగా ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే ఇందులో తీసుకోవడం జరిగిందండి. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎంలో అదేవిధంగా మనం నెక్స్ట్ గేమ్ చూసుకుంటే, సో సెకండ్ పార్ట్గా మనం మెంటల్ ఎబిలిటీ తీసుకున్నాం. సో మెంటల్ ఎబిలిటీలో ఎనాలజీ అనేటువంటి తీసుకున్నాం. ఇది మనకి 5th టాపిక్ అనమాట. మనకి ఉన్నటువంటి 10 టాపిక్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో మరి నెక్స్ట్ చూసుకుంటే ఇంగ్లీష్లో సారు ప్రొనౌన్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక ప్యాసేజ్ కూడా తీసుకోవడం జరిగింది. మనకు 100 ప్యాసేజెస్ అనుకుంటున్నాం కదా. ఎస్, రీజనింగ్లో అరేంజ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి మనం తీసుకున్నాం. ఫస్ట్ 4 వర్క్ షీట్స్ ఏమో మనకి ఎనాలజీ ఇచ్చాము. నెక్స్ట్ 4 వర్క్ షీట్స్ ఏమో మనం క్లాసిఫికేషన్ ఇచ్చాము. ఆ నెక్స్ట్ 4 ఏమో మనం సో సిరీస్ ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడేంటండి, ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ అనేటువంటి టాపిక్ని ఇవ్వడం జరిగింది, లేదా డిక్షనరీ ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చాం. కొన్నిట్లో ఆల్ఫాబెట్ టెస్ట్ అని కూడా ఉంటుంది అనమాట. సో ఆ టాపిక్ని తీసుకున్నాం. అందులో ఫస్ట్ మిక్స్ చేసి ఇచ్చాను అన్నీ, మనకి ఏవైతే మోడల్స్ ఉన్నాయో అన్నీ ఇచ్చాను. సెకండ్ వన్లో మనకి సో డిక్షనరీ ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఓకేనా, దీన్ని ఏమంటారంటే లాజికల్ ఆర్డర్ అంటారు. లాజికల్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకేనా, 10 క్వశ్చన్స్ అనేవి లాజికల్ ఆర్డర్గా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ గా మనం చూసుకుంటే జీకేలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో ఇవి మనకున్నటువంటి 50 క్వశ్చన్స్ అండి. సో ఈ 50 క్వశ్చన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసేద్దామండి. సో మన టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని తీసుకున్నాం. సో మనకి ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు చదవాలండి. సో నవోదయకి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఒక్కొక్కసారి మిస్ అయ్యి క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ నవోదయ ఎగ్జామ్ పేపర్లు ఇవ్వకపోవచ్చు. కానీ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేటువంటి టాపిక్ సైనిక్ స్కూల్కి లేదు కదా సార్ అనొద్దు. సైనిక్ స్కూల్ వాళ్ళు ఈ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో ఇంక్లూడింగ్గానే మనం ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేటువంటి టాపిక్ని నేర్చుకోవాలి. ఓకేనా. సో మరి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాము. సో చూడండి, ఇక్కడ నేను 10 క్వశ్చన్స్ తీసుకున్నానండి. ఈ 10 క్వశ్చన్స్ 10 మోడల్స్గా తీసుకున్నాను. అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే, ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో ఈ మోడల్లో ఎక్కడ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు చేయగలగాలి. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ద హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 square into 3 cube into 5 to the power of 5, comma 2 cube into 3 square into 5 square into 7 and 2 power of 4 into 3 power of 4 into 5 into 7 square into 13 ఈజ్. ఏంటి సార్ ఇలా ఇచ్చాడు? ఇలా ఇవ్వడం కాదు, మనం ఆల్రెడీ ఇలాంటి మెథడ్ సాల్వ్ చేసుకుంటూ ఉన్నాం. దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము. ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయడాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాడు. అంటే మనకి ఇక్కడ నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసే ఇచ్చేశారు. అర్థమైందా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషను చేసే ఇచ్చేసారనమాట. సో ఎలా చేశారు? 2 square into 3 cube into 5 to the power of 5, 2 cube into 3 square into 5 square into 7, 2 power of 4 into 3 power of 4 into 5 into 7 square into 13. సో వీటికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇలా ఇచ్చేటప్పుడు ఎలా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే వెరీ 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 ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి. సో ఇక్కడ చూసుకుంటే మీరు
సో ఎస్సిఎఫ్ కావాలి అనుకునేటప్పుడు ఈ 3 నెంబర్స్లో ఫస్ట్గా ఏవైనా కామన్గా ఉన్నాయేమో చూడండి. ఇక్కడ 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ ఆఫ్ 4 అన్నిట్లో 2 అనేది కామన్గా ఉంది. చూడండి ఇక్కడ ఎస్సిఎఫ్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాను నేను. ఎస్సిఎఫ్ ఏమొస్తుందో రాస్తున్నాను. 2లో చూసుకుంటే 2 స్క్వేర్, ఇక్కడేమో 2 క్యూబ్, ఇక్కడేమో 2 పవర్ ఆఫ్ 4. వీటిలో చిన్నది ఎవరు? 2 స్క్వేర్. సో ఎస్సిఎఫ్లో 2 స్క్వేర్ వస్తుంది. కామన్గా ఉన్న వాటిలో చిన్నది. నెక్స్ట్ 3కి వెళ్ళండి. సో 3 కదా, 3 క్యూబ్ 3 స్క్వేర్ 3 పవర్ ఆఫ్ 4 ఇక్కడ రాస్తున్నాను. 3 క్యూబ్ 3 స్క్వేర్ 3 పవర్ ఆఫ్ 4. వీటిలో చిన్నది ఎవరు? 3 స్క్వేర్. వాటిలో చిన్నది ఎవరు? 3 స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఇంకేమైనా కామన్గా ఉందా? 5లు ఉన్నాయి. 5 టు ద పవర్ ఆఫ్ 5. నెక్స్ట్ 5 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. సో వీటిలో చిన్నది ఎవరు? ఎస్ 5 అనేది చిన్నది. ఓకేనా? ఇంకా ఏమైనా కామన్గా ఉన్నాయంటే ఫస్ట్ నెంబర్లో మరి ఎవరు లేరు, సెకండ్ నెంబర్లో 7 ఉంది. ఈ రెండిట్లో కామన్గా ఉన్న అవ్వదు. ఎస్సిఎఫ్కి 3 నెంబర్లో కూడా కామన్గా ఉండాలి, 3 నెంబర్స్లో కూడా కామన్గా రావాలి. ఓకేనా? సో ఇదే మన ఆన్సర్ అనమాట ఎస్సిఎఫ్ కావాలంటే. సో ఆన్సర్ ఈజ్ ఎట్ డి. ఏం చేసాం మనం? సో మూడింట్లో కూడాను కామన్గా ఉన్న వాటిలో చిన్నది అనమాట. 2 స్క్వేర్ చిన్నదా, 2 క్యూబ్ చిన్నదా, 2 పవర్ ఆఫ్ 4 అంటే 2 స్క్వేర్ చిన్నది. 3 క్యూబ్ 3 స్క్వేర్ 3 పవర్ ఆఫ్ 4 అంటే 3 స్క్వేర్ చిన్నది. 5 స్క్వేరు 5 టు ద పవర్ ఆఫ్ 5 5 అంటే 5 చిన్నది. కాబట్టి ఆ చిన్నవన్నీ రాసేసుకుంటే అది ఎస్సిఎఫ్. ఇలా సమ్లో ఇదే సమ్లో ఒకవేళ ఎల్సిఎం అడిగాడు అనుకోండి, ఎలా చేస్తాం సార్ అంటే చూడండి ఒకసారి. ఎల్సిఎం అడిగితే కామన్గా ఉన్న వాటిలో హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ ఎవరు? 2లో 2 పవర్ ఆఫ్ 4. ఓకేనా? ఇంటూ 3లో ఎవరు హైయెస్ట్? 3 పవర్ ఆఫ్ 4. 3 రైజ్ టు ద పవర్ ఆఫ్ 4. 5లో ఎవరు హైయెస్ట్? 5 టు ద పవర్ ఆఫ్ 5. 5లో ఎవరు? 5 టు ద పవర్ ఆఫ్ 5. సరే ఇక్కడతో ఆపేయాలా? హైయెస్ట్ తీసుకొని నో. సో ఇప్పుడు 2 నెంబర్స్లో ఏవైనా కామన్గా ఉన్నాయా చూడాలి. 2 నెంబర్స్లో చూడండి. ఈ 2 నెంబర్స్లో 7 ఇక్కడ ఉంది, ఇక్కడ 7 స్క్వేర్ ఉంది. మరి ఈ రెండిట్లో హైయెస్ట్ ఎవరు? 7 స్క్వేర్. ఇంకా ఎవరు మిగిలిపోయారు? ఎస్ 13. అది కూడా రాసేయాలి. ఇది ఎల్సిఎం అవుతుంది. ఇంకేది మిగిలితే అది కూడా రాసేయాలి. ఇది ఎల్సిఎం, అది ఎస్సిఎఫ్. సో ఎస్సిఎఫ్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి మనం? ఓన్లీ కామన్గా ఉన్న వాటిని తీసుకోవాలి. కామన్గా ఉన్న వాటిలో లీస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. ఎల్సిఎంలో అయితే కామన్గా ఉన్న వాటిని తీసుకుంటాము, హైయెస్ట్ తీసుకుంటాము. సో రెండింట్లో ఏమైనా కామన్గా ఉంటే అవి కూడా తీసుకోవాలి, సింగిల్గా ఉన్నది కూడా రాసేయాలి. అది ఎల్సిఎంకి వచ్చేసరికి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి. ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే చేస్తారు. ఈ క్వశ్చన్ చెరిపేస్తారు, మొత్తం నోట్ చేసుకుంటారా? ఎస్, ఎందుకంటే నా ప్లేస్ కావాలి కదా సెకండ్ క్వశ్చన్ కోసం. సెకండ్ క్వశ్చన్. సో ద ఆన్సర్ విల్ బి డి. ఎస్సిఎఫ్ కదా మనకు కావాల్సింది. ద ఎస్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 38 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 98,154 if one number is 1,558 అదర్ నెంబర్ ఈజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్ అండి ఇది. సో ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చుకొని ఆ 2 నెంబర్స్కి ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది 2 నెంబర్స్ని ఏబిలు అంటాను. ఏ ఇంటూ బి అనేది వాటి యొక్క ఎస్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎంల ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎస్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అంటాము. ఎస్, చూసుకోండి ఒకసారి. తెలుగులో కూడా చదువుతారనమాట. ఏమైనా 2 సంఖ్యలను తీసుకునేటప్పుడు ఆ సంఖ్యల యొక్క కసాగు గసాబా కనుగొనేటప్పుడు ఆ 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి కసాగు గసాబు లబ్ధానికి సమానంగా ఉంటుంది. అంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క ప్రోడక్ట్ అనేది వాటి యొక్క ఎస్సిఎఫ్ ఎల్సిఎంల ప్రోడక్ట్కి సమానంగా ఉంటుంది. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎస్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే ఈ సమ్లో 2 నెంబర్స్ యొక్క ఎస్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు. ఆ 2 నెంబర్స్లో 1 నెంబర్ ఇచ్చేసి మీకు ఎదర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చాడు, బి ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఎస్సిఎఫ్ ఇస్తాడు, ఎల్సిఎం ఇచ్చాడు. అంటే అప్పుడు బి కావాలంటే ఏం చేయాలి? ఈ ఏ నటువైపు పంపించాలి. ఎస్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం బై గివెన్ నెంబర్ ఏ. అదేందా ప్రొడక్ట్ ఆఫ్ ఎస్సిఎఫ్ అండ్ ఎల్సిఎం బై గివెన్ నెంబర్ ఏ. ఇక్కడ ఎస్సిఎఫ్ చూడండి 38, ఎల్సిఎం
98,154 బై గివెన్ నెంబర్ ఎవరు 1,558. ఓకేనా, ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు నేను క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తాను 2 టేబుల్లో. ఇది కూడా 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ ఇది చేస్తాను. 2 7 * 14 ఇంకా 1 మిగిలిపోయింది. 2 7 * 14 ఇంకా 1 మిగిలిపోయింది. 2 9 * 18 ఇక్కడ 2 4 * 8 ఇంకా 1 మిగిలింది. 2 9 * 18 సరిపోయింది. 0 వేసుకుంటే 2 7 * 14 2 7 * 14. సో మరి ఈ 2 నెంబర్స్ ఎక్కడైనా క్యాన్సిల్ అవుతాయా? ఈ 2 నెంబర్స్ ఎక్కడైనా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. 19 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి చూడండి ఒకసారి. 19 టేబుల్ ఎలా క్యాన్సిల్ అవుతాయి? 19 4 * 76. ఎస్, 19 4 * 76, 19 1 * 19 అంటే 1941 క్యాన్సిల్. 1941 క్యాన్సిల్. ఇవి క్యాన్సిల్ అవుతాయని చూద్దాం. ఇక్కడ ఏముంది 49077 ఉంది. ఓకేనా, బై 19 అని చెప్తున్నాను. 19 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాను. 19 1 * 19, 19 2 * 38 అంతేనా. 19 2 * 38 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 38 క్యాన్సిల్ అయిపోతే 11 ఉంటుంది. 110 అయింది. 19 టేబుల్లో 110. 19 6 * 114 అయిపోద్దా? ఎక్కువ అయిపోద్ది. కాబట్టి 19 5 * 95. 95 క్యాన్సిల్ అయిపోతే 110లో ఇంకా 15 ఉంటుంది అంటే 157. 19 టేబుల్లో 157 కదా. 19 8 * తీసుకుందామా? 19 8 కానీ తీసుకున్నాం అనుకోండి. 19 8 8 9 * 72, 8 1 * 8 7 152 సరిపోయింది కదా. 19 8 152 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి 157లో 152 క్యాన్సిల్ అయిపోతే 5 మిగులుతుంది. 19 3 చాలా కష్టపెట్టిందండి ఓయ్. 19 2583 టైమ్స్. ఓకేనా, మరలా 41 క్యాన్సిల్ అవుతుంది, పక్కాగా అవుతుంది చూడండి. 41తో 41 1 * దీన్ని చెరిపేద్దాం. ఇక్కడ 41 మిగిలింది కదా కింద డినామినేటర్గా. సో డస్టర్ ఓకే. 41 1 * గ్యాస్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఇస్తాడు. 41 1 * మరి 41 టేబుల్లో 258 ఎక్కడ వస్తుంది? 41 టేబుల్లో 258 41 6 వేద్దాం. 41 6 246. 258లో 246 పోతే 12, నెక్స్ట్ డిజిట్ 3 కాబట్టి 41 3 అంటే 38 × 63 మిగిలింది మనకి. 38 × 63 చూసుకోండి ఎంత కష్టమైందో. 38 × 63. సో ముందు 3 టేబుల్లో 3 8 * 24, 3 3 * 9 ప్లస్ 2 11, 3 6 8 * 48 4 మిగిలింది. 6 3 * 18 ప్లస్ 4 18 ప్లస్ 4 22. సో 4 9 3 2. సో 2394 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. చాలా కష్టపెట్టింది ఎందుకంటే నెంబర్స్ కట్ చేయడం విషయంలో. ఓకేనా, సో ఇక్కడ నేను ఇంత పెద్ద నెంబర్స్ తీసుకున్నాను. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చనే. మరి ఇంత కష్టంగా వస్తాయి సరే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న నెంబర్స్ ఈ ప్లేసుల్లో వస్తాయి, గుర్తుంచుకోండి. అర్థమైందా? సో మనకు కావాల్సినటువంటి ఫార్ములా ఇది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది రెసిఎఫ్ అండ్ ఎల్సిఎం అని గుర్తుంచుకుంటే సమ్ అంతా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3 మెజర్మెంట్స్ తెలియాలి. 3 సంఖ్యలు తెలియాలి. ఏంటి? ఆ 2 నెంబర్స్ వాటి యొక్క ఎస్సిఎఫ్ ఎల్సిఎం తెలిస్తే మనకు ఆన్సర్ చేయగలుగుతాం. సో మనకి ఏం చేస్తాడు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 3 ఇస్తాడు, ఇంకోటి అడుగుతూ ఉంటాడు. సో దాన్ని బట్టి మనం ఈ ఫార్ములాలో వేసుకొని తెచ్చుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే థర్డ్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు. ద ఎస్సిఎఫ్ ఆఫ్ 2 కో-ప్రైమ్ నెంబర్స్ ఈజ్. 2 కో-ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎస్సిఎఫ్ ఏమవుతుంది? వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనికి ఒకదానికి కాదు, మీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. సో ఎస్సిఎఫ్ ఆఫ్ 2 కో-ప్రైమ్స్కైనా ఒకవేళ ఇక్కడ ఇదే ప్లేస్లో ప్రైమ్ నెంబర్స్ వచ్చినా సరే వాటి యొక్క ఎస్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అదేందా? కో-ప్రైమ్స్ అంటే దే డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. సో 2 సంఖ్యలకు ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు, ఉమ్మడి కారణాంకాలు ఉండవు. అలాంటి వాటిని మనం కో-ప్రైమ్స్ అని చెప్పేసి పిలుచుకుంటాం అనమాట. సహప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనా, సో 2 కో-ప్రైమ్స్ తీసుకునేటప్పుడు వాటి యొక్క ఎస్సిఎఫ్ అనేది 1 అవుతుంది. లేదు సార్ ఒక్కొక్కసారి ఇదే ప్లేస్లో నీకు ఎల్సిఎం అడిగితే వాటి యొక్క ప్రోడక్ట్, వాటిని ఇంటూ చేస్తే వాటిని గుణిస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు కో-ప్రైమ్స్కి చూసుకోండి. ఎస్సిఎఫ్ ఆఫ్ కో-ప్రైమ్స్ ఈజ్ 1,
ఎల్సిఎం అయితే ప్రోడక్ట్. ఇదే ప్లేస్లో మీకు ప్రైమ్ నెంబర్స్ వచ్చినా సరే సేమ్ ఆన్సర్సే, గుర్తుంచుకోవాలి అది. ఓకేనా. ఫోర్త్ వన్, 3 bells ring at intervals of 12, 15, 18 minutes రెస్పెక్టివ్లీ. చూడండి 3 గంటలు మోగుతూ ఉంటాయి. ఎలా మోగుతూ ఉంటాయి? ఒకటేమో 12 minutesకి ఒకసారి, ఇంకొకటేమో 15 minutesకి ఒకసారి, మరొకటేమో 18 minutesకి ఒకసారి మోగుతూ ఉంటాయి. దే స్టార్టెడ్ రింగింగ్ సైమెంటేనియస్లీ ఎట్ 9 AM. సో అన్నీ కూడా ఒక్కసారిగా 9 AMకి మోగాయి, అన్నీ ఒకేసారి. అదేందా, వాట్ విల్ బి ద నెక్స్ట్ టైం వెన్ దే ఆల్ రింగ్ సైమెంటేనియస్లీ. అయితే మరి ఎప్పుడు మరలా అన్నీ ఒకేసారి మోగుతాయి అని చెప్పేసి క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు గుర్తుంచుకోండి, బెల్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ గుర్తుండాలి మీకు. ట్రాఫిక్ లైట్స్ అవ్వచ్చు, బెల్స్ అవ్వచ్చు, ఓకేనా, ఇవన్నీ కూడా నీకు ఏం గుర్తుండాలి? ఎల్సిఎం చేయాలి అని కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. ఈ మూడింటికి కూడా ఎల్సిఎం చేసుకున్నావు అనుకో ఒక నెంబర్ వస్తుంది కదా, ఇక్కడ సెకండ్లో ఇస్తే సెకండ్ తీసుకుంటాం, మినిట్స్లో ఇస్తే మినిట్స్లో తీసుకుంటాం. సో దాన్ని మనకి ఈ 9 AMకి యాడ్ చేసేస్తాం అంతే. చూడండి అన్ని బెల్స్, 3 బెల్స్ కూడా 9కి మోగాయి ఏఎంకి, అంటే మార్నింగ్. అయితే మరలా అన్నీ ఎప్పుడు ఒకేసారి మోగుతాయి, కానీ ఎలా మోగుతాయి? ఒకటేమో 12 minutesకి, అంటే 12 నిమిషాలకు ఒకసారి, ఒకటి 15 నిమిషాలకు ఒకసారి, ఒకటేమో 18 నిమిషాలకు ఒకసారి, 12 minutes, 15 minutes, 18 minutesకి ఒకసారి మోగుతూ ఉంటాయి. సో వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. అన్నీ 3 టేబుల్లో పోతాయి. 2 టేబుల్లో పోయే కూడా ఉన్నాయి అనుకోండి, 3 4 జారు, 3 5 జారు, 3 6 జారు, మరలా 2 నెంబర్స్ 2 టేబుల్లో పోతాయి. 2 2 జారు, ఇది క్యాన్సిల్ అవ్వదు, 2 3 జారు. చూసుకోండి ఒకసారి, 2 3 జార్ 6, 6 3 జార్ 12, 6 3 జార్ 18. సార్ 2 3 జార్ 6, 6 3 జార్ 18, 18 ఇంటూ 10 కాబట్టి 180. సార్ ఇలాగే చేసుకోవాలి, 2 ఇంటూ 5 చేసుకుని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే 2 5 జార్ 10 కాబట్టి. అర్థమైందా? సో మరలా 180 minutesకి ఒకసారి మోగుతూ ఉంటాయి. 180 minutes అంటే 60తో డివైడ్ చేసాం అనుకోండి, 3 hours ఒకసారి మోగుతూ ఉంటాయి. 3 hours ఒకసారి మోగుతూ ఉంటాయి. అంటే 9 గంటలు మోగితే మరలా 3 hours కలపండి, 10, 11, 12, 12 PMకి వెళ్ళిపోతుంది అది. సో 12 PM దగ్గర మోగుతాయి అన్నమాట. ఓకేనా, 12 o'clockకే మరలా మోగుతూ ఉంటాయి. ఓకే, క్లియరా? సో నెక్స్ట్ సమ్ చేద్దామా? నోట్ చేయండి అక్కడి వరకు. ఓకే, మరి నెక్స్ట్ 5th సమ్ కానీ మనం చూసుకుంటే ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎస్ఎఫ్ ఆఫ్ 128, 288, 160. సో ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర 4 మెథడ్స్ ఉన్నాయండి. సో 4 మెథడ్స్లో నీకు నచ్చిన మెథడ్ని ఉపయోగించుకో. సో ఆ 4 మెథడ్స్ ఏంటని కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. సో ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్నటువంటి మెథడ్స్ ఏమిటి సార్ అంటే, సో ఫైండింగ్ ద ఎస్ఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. సో మెథడ్స్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ వన్ ఫ్యాక్టర్స్ మెథడ్, కారణాంకాల పద్ధతి అంటారు, ఫ్యాక్టర్స్ మెథడ్. ఓకేనా, ఫ్యాక్టర్స్ మెథడ్ అంటాం. సెకండ్ వన్ ఏమిటి సార్ అంటే, మన ఫ్యాక్టర్స్ అయిపోయిన తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏంటమ్మా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంకాల విభజన పద్ధతి అంటారు. మూడోదేమో డివిజన్ మెథడ్. ఏంటన్నా? డివిజన్ మెథడ్. అండ్ నాలుగోది ఏంటో మరి కామెంట్ చేయండి. ఎస్, లాంగ్ డివిజన్ మెథడ్. ఏంటమ్మా? లాంగ్ డివిజన్ మెథడ్. సో ఈ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని మనం చూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇచ్చిన ఆప్షన్స్ బట్టి కూడా చెయ్యొచ్చు. అర్థమైందా? ఒకసారి చూడండి ఎలా ఇచ్చాడు మనకి క్వశ్చన్. చూడండి ఏమి ఇచ్చాడు. ఎస్ఎఫ్ ఆఫ్ 128, 288, 160. సో ఎస్ఎఫ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా, అంటే వీటన్నిటికీ కూడా కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్లో హైయెస్ట్, అంటే మూడింటిని కూడా ఒక నెంబర్ అనేది మల్టిప్లై చేస్తుంది. ఆ మల్టిప్లై చేసే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, డివైడ్ చేసేటువంటి నెంబర్ని. అంటే ఒక నెంబర్కి 3 కూడా కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చెప్పుకోవచ్చు మనం. అర్థమైందా? సో లేదు అనుకుంటే డైరెక్ట్గా చేసేయండి. చూడండి డివిజన్ మెథడ్ చేస్తాను. 128, సెకండ్ వన్ 288, థర్డ్ వన్ 160. సో ఇప్పుడు అన్నీ కూడాను 4 టేబుల్తో పోతాయి. 2 టేబుల్తో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 8 టేబుల్తో పోతే 8 టేబుల్తో కూడా చేసేయండి. 8 టేబుల్లో కూడా పోతాయి. 8 టేబుల్తో వెళ్ళిపోదామా? ఎస్, చూడండి 8 1 జార్ 8, 8 6 జార్ 48, 8 3 జార్ 24,
ఇంకా 4 అయిపోతే 4 మిగులుతుంది. 8 6 జార్ 48, 8 2 జార్ 16, రిమైనింగ్ 0. ఇప్పుడు ఇవన్నీ కూడా 4 టేబుల్లో పోతాయి. 4 4 జారు, 4 9 జారు, 4 5 జారు, 4 5 జారు. ఓకేనా? సో 4 5 జార్ క్యాన్సిల్ అవుతుంది. సో మరి ఇంకా నువ్వు చేసావు అనుకో, ఇంకేవైనా నెంబర్స్ అంటే ఎలా ఉండాలి, ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై అయితే నెక్స్ట్ కూడా, అంటే 2 నెంబర్స్ ఒక నెంబర్తో డివిజిబుల్ అయితే నెక్స్ట్ నెంబర్ కూడా తీసుకొని సాల్వ్ చేస్తావు. అది ఎవరికి? ఎల్సిఎంకి. ఎస్సిఎఫ్ కావాలి అనుకునేటప్పుడు డివిజన్ మెథడ్లో ఈ 3 నెంబర్స్ ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవ్వాలి. 9 4 5 అనేది ఒక నెంబర్తో క్యాన్సిల్ అవ్వు. ఎందుకు సార్ అంటే 5 అనేది ప్రైమ్ నెంబర్. 9 4 కూడా ఎక్కడ ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవ్వు. కాబట్టి ఇక్కడతో ఆపేసి 2 నెంబర్స్ ఇంటూ చేస్తే అదే ఎస్సిఎఫ్. 8 into 4, 8 4 జార్ 32. సో 32 is the SCF. 32 is the SCF. Is it very clear? లేదు సార్ నాకు గుర్తుండదు అనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చూడండి ఒకసారి. ఇక్కడ నెంబర్లు చూడండి, ఏవైనా నెంబర్స్ దగ్గరగా ఉన్నాయా ఏవైనా నెంబర్స్? ఎస్, ఎవరు? 128 160. 160లో 128 తీసేయి ఎంత వస్తుంది? 32. 32 is the answer. 32 ఆప్షన్లో లేదు సార్ అనుకున్నాను అనుకో, 32ని ఎవరు డివైడ్ చేస్తారో చూసుకోండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో 16 కూడా వీటన్నిటిని డివైడ్ చేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎస్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, పెద్ద నెంబర్ కావాలి. సో 32 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, క్లియరా? 32 వచ్చింది కదా. 6th వన్ చూస్తే, ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 25 40 60 leaves remainder 7 in each case. very important మోడల్. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మోడల్ని. సో ఏమంటున్నాడు సార్ అంటే ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై, చూడండి ఏ చిన్న సంఖ్య 25తో 40తో 60తో డివైడ్ అయ్యేటప్పుడు ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై 25 40 60 లీవ్స్ ద రిమైండర్ 7 ఇన్ ఈచ్ కేస్. సో ఏ చిన్న సంఖ్యను, ఓకేనా, 25 40 60తో భాగిస్తే ప్రతిసారి శాసంగా 7ని ఇస్తుంది అని చెప్పేసి మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఏ చిన్న నెంబర్ని వీటితో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 7 వస్తుంది, ప్రతిసారి 7ఏ వస్తుంది, ఈచ్ కేస్ అని అన్నట్టు చూసుకోండి క్వశ్చన్. అలాంటప్పుడు మీరు ఏమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వీటన్నిటితో భాగింపబడేది, వీటన్నిటితో డివిజిబుల్ అయ్యే నెంబర్ అనేటప్పుడు నువ్వు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వీటన్నిటితో డివిజిబుల్ అయ్యే నెంబర్ అనేటప్పుడు ఎల్సిఎం చేసుకోవాలి. వీటిని డివిజన్ చేసేది అనేటప్పుడు ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది గుర్తుంచుకోండి చాలు. ఓకేనా? సో వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఆన్సర్ 7 యాడ్ చేసేయండి, అదే ఆన్సర్. అదేందా? సో 25 40 60 ఎల్సిఎం చేద్దాం. అన్ని 5 టేబుల్లో పోతాయి కదా. 5 5 జారు, 5 8 జారు, 5 12 జారు. ఇంకేమైనా 2 నెంబర్స్ పోసినా చేయాలి, ఎందుకంటే ఎల్సిఎం అయితే. ఎస్సిఎఫ్ అయితే ఇక్కడతో ఆపేస్తాం, అయిపోయింది ఆన్సర్. సో ఈ 5 పోదు, కానీ 4 టేబుల్లో 4 2 జారు, 4 3 జారు. ఇక్కడ మరి క్యాన్సిల్ అవ్వు, చూసుకోండి ఒకసారి. 5 4 జార్ 20, 20 10 జార్ 200, 200 3 జార్ 600. 600కి ఏం కలపాలి? ఆ రిమైండర్ కలిపేయాలి. 607 ఆన్సర్. అర్థమైందా? 607 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అందుకే మోడల్స్ కూడా తీసుకున్నాను నేను. వీటికి ఎల్సిఎం చేస్తే 600 వచ్చింది. అంటే 600 అనేది ఎగ్జాక్ట్గా 25తో డివిజిబుల్ అవుతుంది, 40తో డివిజిబుల్ అవుతుంది, 60తో కూడా డివిజిబుల్ అవుతుంది. అప్పుడు రిమైండర్ ఎవరు వస్తారు? 0 వస్తుంది. కానీ మనకు రిమైండర్ ఎవరు కావాలి? 7 కావాలి. కాబట్టి వచ్చిన 607 కలిపేసుకున్నాం. అప్పుడు 607ని 25తో డివైడ్ చేస్తే 7 రిమైండర్ వస్తుంది, 40తో డివైడ్ చేస్తే 7 రిమైండర్ వస్తుంది, 60తో డివైడ్ చేసిన 7 రిమైండర్ వస్తుంది. అది గుర్తుంచుకోవాలి మీరు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే, ఎల్సిఎం ఆఫ్ 2/3, 4/9, 5/6 అండ్ 7/12. ఈ మోడల్ కూడా నేను తీసుకున్నాను. ఏంటి సార్ అంటే మనం ఫ్రాక్షన్స్కి అంటే భిన్నాలకి ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవడం రావాలి. ఫ్రాక్షన్స్కి గసాబా కసాగు ఫైండ్ అవుట్ చేయడం రావాలి. సో ఇది ఎలా చేస్తాం కూడా ఒక ఫార్ములా రాసేసి మీకు ఇక్కడికి వెళ్ళిపోతాను. ఓకేనా? చూడండి, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు, చూసుకోవాలి ఒకసారి, వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ప్రతి మోడల్కి ఒక సమ్ తీసుకున్నాను నేను. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు వెరీ ఈజీ, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎస్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే న్యూమరేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, మిగిలింది ఎవరు? ఎస్సిఎఫ్ కదా, డినామినేటర్కి ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా కాదు, ఒకవేళ మిమ్మల్ని ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, ఎస్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని అనుకోండి, ఫ్రాక్షన్స్కి ఎస్సిఎఫ్ అనుకోండి అమ్మా.
సో అప్పుడు ఏం చేయాలి, HCF ఆఫ్ న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ డినామినేటర్స్ చేసుకోవాలి. LCM ఆఫ్ డినామినేటర్స్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలమ్మా. ఓకేనా, LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేటప్పుడు LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్, HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేటప్పుడు HCF ఆఫ్ న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. సో ఫ్రాక్షన్ అనగానే మనకి న్యూమరేటర్ డినామినేటర్ ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. న్యూమరేటర్ డినామినేటర్ ఉండేటప్పుడు నీకు ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, LCM ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి LCM ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, న్యూమరేటర్స్ పైన ఉన్న వాటికి. ఓకేనా, కింద మిగిలిపోయింది ఏదైతే అది HCF అయితే HCF, ఒకవేళ HCF అడిగేటప్పుడు HCF న్యూమరేటర్కి LCM డినామినేటర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా చూసుకోవాలి మీరు. ఎస్, మరి అక్కడికి వెళ్ళిపోదాం మనం. చూసుకోండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఫ్రాక్షన్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, LCM కసాగు 2/4, 2/3, 4/5, 4/9, 5/6 అండ్ 7/12. అంటే మనం ఏం చేయాలి, LCM ఆఫ్ న్యూమరేటర్స్, ఇక్కడ న్యూమరేటర్స్ ఎవరు 2, 4, 5, 7. డినామినేటర్స్కి HCF ఫైండ్ అవుట్ చేయాలి. HCF ఆఫ్ డినామినేటర్స్ ఎవరు 3, 9, 6, 12. చూడండి, LCM ఎప్పుడు కూడాను అక్కడ ఉన్నటువంటి సంఖ్యలలో ఇచ్చినటువంటి నెంబర్స్లో పెద్ద నెంబర్ అయినా అవుతుంది, లేదా దానికంటే పెద్దదే అవుతుంది, కానీ ఎప్పుడు చిన్నది అవ్వదు. ఇచ్చిన సంఖ్యలలో పెద్దది. అది HCFకి వచ్చేసరికి ఇచ్చిన నెంబర్స్లో చిన్న నెంబర్ అయినా అవ్వాలి, లేదా దానికంటే చిన్నది అవ్వాలి, కానీ ఎప్పుడు కూడా దాటి వెళ్ళదు, అది గుర్తుంచుకోండి. సో మరి ఇక్కడ HCF ఆఫ్ 3, 9, 6, 12 ఇచ్చారు. చూడండి, 3 టేబుల్లో 9 ఉంటుంది, 3 టేబుల్లో 6 ఉంటుంది, 3 టేబుల్లో 12 ఉంటుంది, కాబట్టి HCF 3. అది గుర్తుంచుకుంటే చాలు. HCF 3తో ఎండ్ అయింది ఎవరు ఉన్నారు, ఇది ఒక్కటే ఉంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 140/3. వెరీ ఈజీ, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చూసుకోండి, వీటికి HCF ఫైండ్ అవుట్ చేయాలంటే 3. LCM ఒకసారి చూద్దాం. చూడండి, 2 టేబుల్లో 4 వస్తుంది కాబట్టి 2 పక్కన పెట్టి 4 మిగులుతుంది. 4, 5, 7కి LCM. సో ఈ మూడు కూడా కోప్రైమ్స్, ఒక టేబుల్లో ఎక్కడా రావు కాబట్టి 4, 5 = 20, 27 = 140. సో 140/3 సరిపోయిందా లేదా? ఎస్, క్లియర్ అన్న? ఓకే, ఈ మోడల్ కూడా నీకు చేసుకోవడం రావాలి. ఓకే, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే. ఎందుకంటే మీరు మీ అవసరం అనుకుంటే మీ బుక్ తీసి చూసుకోవచ్చు, ఇవన్నీ క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ద మెజర్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెంత్ విచ్ కెన్ మెజర్ 24 meters, 32 meters, 44 meters కంప్లీట్లీ. ఇది ఏంటి సార్ అంటే ఇక్కడ HCF ఫైండ్ అవుట్ చేయడం రావాలి. ఏదైనా సరే కొలిచేటప్పుడు అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయన్నమాట. 24 మీటర్స్ని, 32 మీటర్స్ని, 44 మీటర్స్ని, ఈ మూడింటిని కూడా ఎగ్జాక్ట్గా కొలవగలగాలి. ఒక స్టిక్ తీసుకొని లేదా ఒక లెంత్ తీసుకొని ఆ కొలిచేటువంటి మెజర్మెంట్ ఎవరు అని చెప్పేసి అడిగాడు క్వశ్చన్ మనకి ఇక్కడ. అర్థమైందా? అలా కొలిచేటువంటి మెజర్మెంట్ ఎవరు, వీటన్నిటినీ కూడా ఎగ్జాక్ట్గా మెజర్ చేసేటువంటి పెద్ద లెంత్ ఎవరు అడిగేటప్పుడు HCF ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇదే సమ్లో నీకు వాటర్ క్యాన్లు, మిల్క్ క్యాన్లు, లెన్స్, ఇంకొకసారి ఇక్కడ సెంటీమీటర్, మీటర్స్ రెండు మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు అనమాట. గ్రేటెస్ట్ లెంత్ అని అడిగేటప్పుడు HCF ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చూసుకోండి, గ్రేటెస్ట్ లెంత్ అని అడిగేటప్పుడు ఇక్కడ ఇచ్చేసి ఒక్కొక్కసారి లీస్ట్ కామన్ మల్టిపుల్, ఒకసారి LCM కూడా అడుగుతూ ఉంటాడు. అది కూడా సమ్స్ వచ్చినప్పుడు చెప్తాను నేను. చూడండి, వీటన్నిటిని డివైడ్ చేసే నెంబర్స్ ఇక్కడ చూద్దాం. 2 డివైడ్ చేస్తుంది అన్నిటి, ఎందుకంటే ఈవెన్ నెంబర్స్. 3 డివైడ్ చేస్తుందా, 3 అనేది 44 డివైడ్ చేయదు, వదిలేయండి. 4 డివైడ్ చేస్తుందా, ఎస్ 4 డివైడ్ చేస్తుంది. 5 ఎలాగో డివైడ్ చేయదు. మరి ఈ రెండిట్లో పెద్ద ఎవరు, 4. సో 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా HCF ఇది ఫైండ్ అవుట్ చేస్తే 4 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్లియర్ అనుకుంటాను. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 1, 9th 1. ఏమైనా మిస్ అయిందా క్వశ్చన్? మిస్ అయితే నాకు చెప్పాలి. 9th 1కి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద LCM అండ్ HCF ఆఫ్ ది నెంబర్స్ 30, 36, 90. 30కి, 36కి, 90కి LCM HCF ఫైండ్ అవుట్ చేస్తే వాటి మధ్య డిఫరెన్స్ తేడా ఏమిటి అని అడిగాడు. చూడండి, ఎవరిని ఇచ్చాడు, 30, 36, 90 ఇచ్చాడమ్మా. సో వీటికి నేను ముందుగా LCM మోడల్లోనే చేస్తాను, HCF కూడా వచ్చేది. 6 టేబుల్లో పోతాయి కదా, 6 5 0, 6 6 0, 6 15 0. 3 నెంబర్స్ ఏ టేబుల్లోనైనా పోతాయా? 5, 6 ప్రక్కనే ఉంటే ఇప్పుడు అవి ఒకే టేబుల్లో. ప్రక్కనే ఉన్నటువంటి నెంబర్స్ ఎప్పుడూ కూడా కోప్రైమ్స్ అవుతాయి. కాబట్టి వీటి యొక్క HCF వస్తుంది ఆల్రెడీ మనకి, HCF 6. ఇంకా మనకి క్యాన్సిల్ అయ్యి అనుకోండి, 3 నెంబర్స్ ఉన్నాం, అప్పుడు ఇంకొక నెంబర్ వస్తే ఆ నెంబర్ కూడా ఇంటూ చేసుకోవాలి. కానీ ఇక్కడ 3 నెంబర్స్ రావడం లేదు. ఇప్పుడు LCM కోసం ఏం చేస్తాం, ఇంకా క్యాన్సిల్ అవుతాయి. 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి 2 నెంబర్లు. ఇది 5 వదిలిపోద్ది, 3 2 0, 3 5 0. ఈ 2 నెంబర్స్ 5తో క్యాన్సిల్ అవుతాయి, 5 1 0, ఇది క్యాన్సిల్ అవ్వదు,
ఇది 5 1 జార్ ఇంతే 6 3 జార్ 18 18 ఇంటూ 2 5 జార్ 10 18 ఇంటూ 10 180 సో ఎల్సిఎం ఏమో 180 చూసుకోండి ఎస్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఈజీ చేశాను ఒకే సమ్లో చేసేసాను అన్ని నెంబర్స్ ఏ టేబుల్తో కట్ అవుతున్నాయి అక్కడ వరకు చేసుకుంటూ వెళ్తే అది ఎస్సిఎఫ్ ఇంకా 2 నెంబర్స్ కూడా కట్ అవుతున్నాయి ఇంకా చేసుకుంటూ వెళ్తే అది ఎల్సిఎం సో ఇది ఎస్సిఎఫ్ అన్నమాట సో మరి ఇటు మధ్య డిఫరెన్స్ అడిగాడు 180లో 6 పోతే 174 సో డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ని తీసేయాలి సో 174 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా గుర్తుంటుందా సో ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవడం తెలుస్తుందా ఎస్ ముందు నోట్ చేసుకుంటే చెరిపేస్తాను నేను ఓకే 10th సమ్ చూద్దాం 10th సమ్ చూడండి డిఫరెంట్గా ఇచ్చారు మనకి 10th సమ్ కానీ మనం చూసుకుంటే ఈ ప్లేస్ ఆ సమ్ చేయడం కోసం యూజ్ అవుతుంది 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడమ్మా 3:4:5 ఎలా ఇచ్చాడు నాన్న 3:4:5 ఇచ్చాడు ఓకేనా ఎల్సిఎం ఇచ్చేసాడు ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 2400 ఇచ్చాడు అయితే ఎస్సిఎఫ్ ఎంత ఒక్కోసారి ఎస్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం కూడా అడగొచ్చు మనల్ని ఓకేనా 3 సంఖ్యలు ఈ నిష్పత్తిలో ఉన్నాయి వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చాడు ఎస్సిఎఫ్ ఎంత అని చెప్పేసి అడిగాడు సో నాన్న ఎస్సిఎఫ్ నాకు తెలియదు కదా ఎస్సిఎఫ్ నేను ఎక్స్ అంటాను ఏమంటాను ఎక్స్ తెలియనటువంటి దాన్ని మనం ఎక్స్ అని పిలుచుకుందాం సో అలాంటప్పుడు ఈ నెంబర్స్ ఏమవుతాయి చూడండి 3x ఇంకొక నెంబర్ ఏమో 4x ఇంకొక నెంబర్ ఏమో 5x అవుతుంది ఓకేనా సో వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను ఇదిగోండి ఎల్సిఎం ఇవన్నీ ఎక్స్ టేబుల్లో పోతాయి x3 జార్ x4 జార్ x5 జార్ సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ ఇంటూ చేస్తే చాలు 3 ఇంటూ 4 ఇంటూ 5 3 4 జార్ 12 12 5 జార్ 60 ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎల్సిఎం అమ్మ ఇది ఎంత ఇచ్చాడు ఎల్సిఎం మనకి 2400 చూడండి ఒకసారి ఇక్కడే క్యాన్సిల్ చేసేద్దాం ఇంటూ ఉంది కదా అటు వెళ్తే బైక్ అది అవుతుంది 0 0 క్యాన్సిల్ 6 1 జారు 6 4 జార్ 24 రిమైనింగ్ 0 సో ఎస్సిఎఫ్ ఎంత అవుతుందమ్మా 40 ఎస్సిఎఫ్ అని అనుకున్నాం కదా ఎక్స్ని ఎస్సిఎఫ్ 40 ఓకేనా వెరీ ఈజీ సమ్ సో ఏవైతే రేషియో ఇచ్చాడో ఆ రేషియోని అలాగే ఉంచేసి మనకి ఎస్సిఎఫ్ ఇవ్వలేదు కాబట్టి ఎస్సిఎఫ్ని ఎక్స్ అనుకుంటాం ఆ ఎక్స్ ఈ నెంబర్స్ అన్నిటి ఇంటూ చేసుకుంటే అదే ఆ నెంబర్స్ అనమాట 3x 4x 5x వాటికి ఎల్సిఎం ఏమైంది 120x 120x అనేది ఎవరితో సమానము 2400తో సమానం సో అలాంటప్పుడు ఎక్స్ వాల్యూ మనకి వచ్చేసింది అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఇంకేదైనా ఉందా చెక్ చేద్దామా ఇంకేమైనా ఉన్నాయి మనకి సమ్స్ ఎస్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలరా నాన్న అంటే మెంటల్ ఎబిలిటీలో ఎనాలజీ ఇచ్చాడు ముందు ఈ సమ్ నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం ఎనాలజీ ఇచ్చాడు మెంటల్ ఎబిలిటీ సాల్వ్ చేసేద్దాం ఒకేసారి 3 క్వశ్చన్స్ మరి ఎనాలజీ అంటే ఏమిటి చాలాసార్లు చెప్తున్నాను నేను మనకి ఫస్ట్ 2 ఫిగర్స్ ఇస్తాడు ఈ 2 ఫిగర్స్కి ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసి అదేవిధంగా థర్డ్ ఫిగర్కి ఫోర్త్ ఫిగర్కి ఉన్న రిలేషన్ బట్టి థర్డ్ ఫిగర్ ఇస్తే ఫోర్త్ ఫిగర్ను మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అదేందా ఈ 2 ఫిగర్స్కి ఏ రిలేషన్ ఉంటుందో థర్డ్ ఫిగర్కి ఫోర్త్ ఫిగర్కి అదే రిలేషన్ ఉంటుంది మన థర్డ్ ఫిగర్ ఇస్తాడు ఫోర్త్ ఫిగర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ వస్తాయి సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో అయితే ఇదే ఎనాలజీ నుంచి మనకి 8 నుంచి 9 క్వశ్చన్లు వస్తాయి ఎలా వర్డ్ ఎనాలజీ నెంబర్ అండ్ వర్డ్ ఎనాలజీ మిక్స్ చేసి అదేవిధంగా నాన్ వెర్బల్ ఎనాలజీ ఈ ఫిగర్స్ కూడా మనకి ఇచ్చేస్తూ ఉంటాడు జాగ్రత్తగా చేసుకోవాలి మనం చూసుకోండి సో ఈ 2 ఫిగర్స్ ఇక్కడ ఇచ్చాడు అంటే ఈ 2 ఫిగర్స్కి ఏ రిలేషన్ ఉందో ఈ ఫిగర్స్కి అదే రిలేషన్ ఉంది ఇక్కడ చూస్తే ఇదే ఫిగర్ని ఉల్టా సింపుల్గా తిప్పేసి వేసేసాడు అనమాట సెకండ్ ఫిగర్ ఇవ్వండి ఫస్ట్ ఫిగర్కి సెకండ్ ఫిగర్ రిలేషన్ అంటే ఫస్ట్ ఫిగర్ తిప్పేసి సెకండ్ ఫిగర్గా రాశాడు లేదు అనుకుంటే దీని యొక్క వాటర్ ఇమేజ్ ఇక్కడ వేసాడు అనుకోండి ఓకేనా వాటర్ ఇమేజ్ నాట్ ఏ మిర్రర్ ఇమేజ్ అంటే పక్కన వచ్చేది చూడండి ఇదిగోండి ఇలా వస్తే మిర్రర్ ఇమేజ్ అలా కాకుండా మిర్రర్లా ఇలా కిందకు ఉంది అనుకోండి అది వాటర్ ఇమేజ్ ఓకేనా సో మనకి ఇక్కడ వాటర్ ఇమేజ్ అనేది వేస్తాడు లేదనుకుంటే దీన్ని తిప్పేసి వేసాడు మరి దీన్ని తిప్పేద్దామండి తిప్పేస్తే ఇది ఇలానే ఉంటుంది చూసుకోండి దీన్ని తిప్పేస్తున్నాను నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాగున్న ఫిగర్ రావాలి అదేందా ఇలా ఉన్న ఫిగరు ఎవరు సార్ ఓకేనా సో మరి వాటర్లో ఇలాగే కదా కనిపిస్తుంది సో ఈ వాటర్లో ఇలానే కనిపిస్తుంది తిప్పేసుకుంటే మనం ఎస్ అలా ఉన్న ఫిగర్ ఎవరెవరు ఉన్నది ఇది కాదులేండి వదిలేయండి లాస్ట్ ఫిగర్ మనకు సంబంధమే లేదు సో ఈ ఫిగర్స్లో బి కూడా మనకి మ్యాచింగ్ అవ్వదు సో తర్వాత ఏమవుతుంది సార్ అంటే ఇలాంటి ఒక స్క్వేర్ రెక్టాంగిల్ సింబల్ వచ్చి పైన సర్కిల్ వస్తుంది సర్కిల్ అనేది రెక్టాంగిల్ వైపు షేడ్ చేసి ఉండాలి
సర్కిల్ అనేది రెక్టాంగిల్ వైపు షేడ్ చేసి ఎక్కడ ఉంది సార్ అంటే ఏ ఫిగర్లో, అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనా, అదే ఫిగరు. చూడండి ఇక్కడ మనం బి అనేది ఎందుకు క్యాన్సిల్ చేశాను నేను, ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగరు ఈ సేపు ఒకలాగే ఉంది, అది బి క్యాన్సిల్ అనమాట, అందుకోసం. ఓకేనా, నెక్స్ట్ వన్ 12th వన్ చూడండి. ఈ టూ ఫిగర్స్కి ఏ రిలేషన్ ఉందో నెక్స్ట్ ఫిగర్కి ఆ ఫిగర్కి అదే రిలేషన్ ఉండాలి. చూడండి ఇదే పార్ట్ని ఇక్కడ ఉల్టాగా రాశాడు, పైన ఉన్నదాన్ని ఏం చేశాడు, జస్ట్ క్రింద తిప్పేసి మళ్ళా పక్కకు పెట్టాడు అనుకోండి. ఓకేనా, క్రింద తిప్పేసి పక్కకు పెట్టాడు అనుకోండి. సో మరి దీన్ని క్రిందకు తిప్పేసి మనం ఇలా పక్కకు పెట్టేటప్పుడు ఒకసారి చూడండి దీని ఫిగర్ ఎలా వేస్తున్నాను నేను. దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిందకి దింపేసి పక్కకి సైడ్కి పెట్టాం. ఓకేనా, దీన్ని ఇలా క్రిందకి దింపేసుకుంటే ఈ విధంగా వస్తుంది. కానీ సైడ్కి తిప్పాలి కదా మనం. ఓకేనా, క్రింద దింపుకొని సైడ్కి తిప్పాలి కదా, అదే కదా మన కాన్సెప్ట్. ఇది దీన్ని క్రింద దింపాను, దీన్ని క్రింద తిప్పేటప్పుడు అటువైపు నుంచి ఇలా వచ్చింది. దీన్ని ఏం చేయాలి, ఉల్టాగా తిప్పాలి, అది గుర్తుంచుకోండి. ఎస్, ఈ విధంగా తిప్పుకున్నాం. మనకి ఇక్కడ షేడెడ్ పార్ట్ అనేది పైన ఉంటే రెండో ఫిగర్లో షేడెడ్ పార్ట్ క్రిందన ఉంది. ఇది ప్రక్కకుంటే మరి ఈ పక్కకు రావాలి. కానీ ఇక్కడ చూడండి మనకి ఫిగర్లో పైన ఉంటుంది, పైనే రెండో వైపుకు వస్తుంది, పైనే రెండో వైపుకి వచ్చేటువంటి ఫిగర్ ఇది ఒక్కటే ఉందండి అలాగా. ఎందుకంటే మిగతా వాటిలో అవకాశం లేదు. ఓకేనా, మిగతా దాంట్లో అవకాశం లేదు. సార్ ఇది కాకుండా ఇక్కడ లైన్ గీస్ ఉంది కదా, కాబట్టి దాన్ని తీసుకోకుండా డి వద్దులేండి, డి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే లైన్ గీస్ ఉంది అందులో. సో దీన్నే మనకి ఏం చేశాడు సార్ అంటే ఫిగర్ వేసాడు, కిందకి దింపాడు అనుకుందాం, అంతే, జస్ట్ ఉల్టా చేశాడు అనుకుందాం. మిర్రర్ ఇమేజ్ కాకుండా వాటర్ ఇమేజ్ తీసుకున్నాడు అనుకుందాం. అలాంటప్పుడు ఇదే ఫిగర్ని వాటర్ ఇమేజ్ తీసుకుంటే సో పైకి వెళ్ళాలి కదా, అలాంటప్పుడు బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డీని వదిలేయండి, ఎందుకంటే ఇక్కడ లైన్ డ్రా చేస్తుంది. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ మనం చూసుకుంటే సేమ్ సర్కిలే కాదు, పైన కలర్ ఇప్పుడు క్రిందన కలరు. కాబట్టి ఇది కూడా ఆ విధంగా తీసుకుంటే సైడ్ కలర్ అనుకుంటే మనం ఇబ్బంది పడిపోతామండి. సైడ్కి అయితే ఆ సైడ్ కలర్ ఇవ్వాలి, ఆ సైడ్ కలర్ ఇచ్చేది అంటే సెకండ్ సైడ్, ఇది ఇటువైపు సైడ్ లెఫ్ట్ ఉంటే ఇప్పుడు రైట్ సైడ్ ఇవ్వాలి. అలాంటి ఫిగర్ ఏమీ లేదు ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ దీని యొక్క వాటర్ ఇమేజ్ క్రిందన పడ్డది. సో దీన్ని మనం వాటర్ ఇమేజ్లో ఇలా చూసాం అనుకోండి, క్రిందన కదా ఉంటుంది షేడింగ్, సేమ్ దీనికి కూడా సేమ్ ఫిగర్ వస్తుంది వాటర్ ఇమేజ్లో. అంటే సేమ్ ఫిగరే ఉండాలి. సో సేమ్ ఫిగరే ఉండేవి, ఏది డిపెండింగ్ ఆన్ ది లో ఉన్నటువంటి స్క్వేర్ బట్టి. సో కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఉంది, రివర్స్లో ఉంది, కాబట్టి ఇక్కడ కూడా రివర్స్లోనే ఉండాలి. సో రివర్స్లో ఉండే ఫిగర్ ఎవరు, డి. చూసుకోండి. లేదు సార్ బిఏ తీసుకుందామంటే ఇక్కడున్న సేపు ఈక్వల్ అయిపోతాయి, ఇబ్బంది పడిపోతాం. ఓకేనా, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసుకోండి 11A 12B 13D. ఓకేనా, చెరుపుతున్నాను, ఇలా చెరిపితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 14కి. ఎస్, మిర్రర్ ఇమేజ్. 14th వన్ ఎవరు, మిర్రర్ ఇమేజ్. మిర్రర్లో ఈ విధంగా కనబడుతుంది. సో మరి ఇది మిర్రర్లో ఏ విధంగా కనిపిస్తుంది చూడండి, దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది. ఓకేనా, మరి దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందో ఒకసారి చూడండి. ఈ సైడ్ నుంచి కదా రావాలి, ఈ బాక్స్లో ఈ సైడ్ నుంచి ట్రయాంగిల్ ఈ విధంగా ఉండాలి. ఓకేనా, సో అలా ఉన్నవి ఇది కాదు బీడీలు ఉన్నాయి. బీడీలో మరి ఎవరు అవుతారో చూడాలి. సో పైన సర్కిల్ ఉంటే పైనే సర్కిల్ ఉంటుంది మిర్రర్లో కూడా. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ 15 చూడండి ఏం చేశాడు. 15 కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా, 2 టైప్స్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయనుకోండి. సో వాటిని ఏ విధంగా తిప్పాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఎట్ ఈస్ట్ వైపు ఉందనుకుంటే దీన్ని నెక్స్ట్ ఏం చేశాడు, నార్త్ వైపు తీసుకువెళ్ళాడు దీన్ని. ఓకేనా, ఈస్ట్ వైపు ఉన్నదాన్ని నార్త్ వైపుకి తిప్పాడు. సో మరి ఇదే వేలో మనం తిప్పుకుందాం, దీన్ని కూడా అలానే తిప్పుకుందాం. చూడండి మనకి ఏం స్టెప్స్ అయింది, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఉండేది, సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయింది. అంటే 2 స్టెప్స్ క్లాక్ వైజ్గా మూవ్ అయ్యింది. సో అదే విధంగా దీన్ని కూడా 2 స్టెప్స్ క్లాక్ వైజ్గా మూవ్ చేద్దాం. 1 2 అంటే మనకి ఫిగరు ఎలా రావాలి సార్ అంటే ఇగోండి ఇలా రావాలి. అలాంటి ఫిగర్ ఒకే ఒక్కటి ఉంది, ఇవి కాదు, చూసుకోండి ఒకసారి. అర్థమైందా, 2 స్టెప్స్
క్లాక్ వైజ్గా తిప్పాడు, అంటే 1లో ఉన్నదని 2, 3కి పంపించాడు. ఇగోండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది కాస్త థర్డ్ ప్లేస్కి వచ్చింది కార్నర్స్లో చూసుకుంటే. సో అదే వేళ ఇక్కడ కూడా తిప్పాం. లోనది కూడా చూసేద్దామండి. ఇక్కడ చూడండి, ఇది 1 అనుకుంటే ఇది 2 అయితే ఇది 3కి వచ్చింది, అది కూడా 3 స్టెప్స్ యాంటీ క్లాక్ వైజ్గా తిరిగింది. సో యాంటీ క్లాక్ వైజ్గా తిరిగింది కదా, ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్గా 3 స్టెప్స్, సేమ్ ఫిగరే చూడండి, సేమ్ ఫిగరే కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఇలానే వస్తుంది. ఓకేనా, సేమ్ ఫిగరే వస్తుందా? సేమ్ ఫిగర్ రావాలి కదమ్మా, ఎందుకంటే ఇది ఒకలాగే ఉంది కదా, ఒక్కలాగే ఉంది కదా, మరి ఒక్కలాగే ఉండేటప్పుడు ఒకేలా రావాలి. మరొకసారి చెక్ చేసేద్దాం. 15ని మరొకసారి చెక్ చేద్దాం. చూడండి ఒకసారి, మరొకసారి చెక్ చేస్తాను నేను. సో ఇవ్వండి, ఇది ఎలా ఉన్నటువంటి ఫిగర్ అది అలానే ఉంది. ఓకేనా, ఇక్కడ ఎలా ఉంటే క్వశ్చన్ ఫిగర్లో రెండో ఫిగర్లో కూడా అలానే ఉంది. కాబట్టి ఈ షేపు ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఇలాంటి షేప్ ఎక్కడ రావాలి, ఇది రావాలి. అలా అయితే ఇది రావాలి. ఏంది లోపల దాన్ని బట్టి మనం చూసుకుంటే, బయట ఉన్నటువంటి ఫిగర్ బట్టి చూసుకుందాం ఒకసారి. ఇవ్వండి, ఈ కార్నర్లో ఉన్నది 1, 2 ఈ కార్నర్కి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడ పోయింది. మరి ఇక్కడ ఉన్నది కాస్త ఎక్కడికి పోవాలి? చూడండి, బ్యాక్ సైడ్ కదా రిమూవ్ అవుతుంది, ఇలా కదా మూవ్ అవుతుంది. ఎస్, ఇది కూడా మరి అలానే మూవ్ అవ్వాలి కదా, అలానే 2 ప్లేసెస్ స్కిప్ అవ్వాలి కదా, అంటే ఇక్కడికి రావాలి కదా. ఇక్కడికి వచ్చేటువంటి ఆన్సర్ చూసుకుంటే ఇది ఉంది. సో కన్ఫ్యూజ్గా ఉంది ఈ క్వశ్చను. ఓకే, సో మనకి ఎవరున్నారమ్మా? బి అనేది వస్తుందా ఇక్కడ? అలా అయితే ఒకదాన్ని బట్టి బి అవుతుంది, ఒకదాన్ని బట్టి ఏ అవుతుంది. లైన్ సిగ్మెంట్స్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా? దీనికి ఉన్న లైన్ సిగ్మెంటు దానికి ఉన్న లైన్ సిగ్మెంటు సరిపోతున్నాయి కూడాను. సో మరి దీన్ని మనం యాడ్ మార్క్గా తీసుకుందాం. యాడ్ మార్క్ అంటే మార్క్ని యాడ్ చేసేసుకుంటాం, ఒకేలా ఉన్నాయి కదా. ఎస్, 16 చూద్దాం. మరి ఇంకలా టైం కిల్ అవుతుంది మనదంతా ఉంటే. 16 చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్ బాక్స్లో మరొక 4 సైడ్స్ ఉన్నటువంటి రాంబస్ అని పెట్టాడు. అలాంటప్పుడు ఇక్కడ కూడా ఏం చేద్దాం? ట్రయాంగిల్ ఇస్తే ట్రయాంగిల్లో ట్రయాంగిలే పెడదాం. సో ట్రయాంగిల్లో ట్రయాంగిల్ పెట్టేటువంటి అవకాశం ఎవరికి ఉంది? దీనికి లేదు, దీనికి ఉంది కానీ సేట్ చేసే అవసరం లేదు. సేట్ చేయకుండా ఉన్నది కావాలి మనకి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 17 చూడండి. 17 చూసుకుంటే ఇక్కడ ఒక స్క్వేర్ ఇచ్చాడు, 4 యారో సింబల్స్ ఇచ్చాడు. ఆ 4 యారో సింబల్స్ సెకండ్ ఫిగర్లో బయట వైపుకి వస్తున్నాయి. సో ఇన్ ద సేమ్ సెన్స్, అదే సెన్స్లో ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్లో 3 యారో సింబల్స్ ఇచ్చాడు కాబట్టి 3 యారో సింబల్స్ బయటికి రావాలి. బయటకు వస్తే మధ్యలో ఎవరు ఉన్నారు? సర్కిల్కి సర్కిలే ఉంది కాబట్టి ట్రయాంగిల్కి ట్రయాంగిలే రావాలి లోపల. ఇది ట్రయాంగిల్ ఉంది కానీ లోపలికి వస్తున్నాయి యారోస్. ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్తో సంబంధం లేదు. దట్ ఈజ్ అట్ ఏ. ఓకేనా, సో మరి 15 మనకి ఇబ్బంది పెట్టింది, మాట్లాడదాంలండి. ఓకేనా, వీడియో అంతా అయిపోయాక నేను మళ్ళీ మెటీరియల్లో చూసి ఏమి ఇచ్చాడో చూస్తాను. చూసాక దీని క్వశ్చన్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రిందన. నెక్స్ట్ 18 చెక్ చేద్దాం. 18 చెక్ చేసుకుందామండి. సో 18 కానీ మరి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్వేర్ తీసుకున్నాడమ్మా ఫస్ట్ ఫిగర్లో. లోపల కూడా చిన్న స్క్వేర్ తీసుకుని జాయిన్ చేశాడు వాటి యొక్క వెర్టిసెస్ని. ఇక్కడ మనకి సెకండ్ దాన్ని ఏం చేశాడు? ఇక్కడ 4 సైడ్స్ ఉంటే ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ అనేది రెడ్యూస్ అయ్యింది. ఇక్కడ 6 సైడ్స్ ఉన్నాయి, ఎక్సాగన్ కదా. ఇక్కడ 5 సైడ్స్ ఉన్న ఫిగర్ తీసుకోవాలి. 3 సైడ్స్ కాదు, 4 సైడ్స్ కాదు, 5 సైడ్స్ ఉన్నది తీసుకోవాలి. 5 సైడ్స్కి 5 లైన్స్ డ్రా చేయాలి. ఇక్కడ చూడండి 4 లైన్స్ డ్రా చేశారు కాబట్టి డి కాదు, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19 చెక్ చేద్దాం. 19 కానీ మనం చెక్ చేసుకుంటే చూడండి సేమ్ ఫిగరే. ఫస్ట్ 2 ఫిగర్లకు అబ్జర్వ్ చేస్తే 2 ఒకేలాగా ఉన్నాయి. జస్ట్ దిస్ ఈజ్ మూవ్ టు 1 ప్లేస్, ఒక ప్లేస్ మూవ్ అయింది అంతే. ఈ సర్కిల్ ఏదైతే ఉందో అది ఒక ప్లేస్ మూవ్ అయింది. ఇక్కడ కూడా ఒక ప్లేస్ మూవ్ అయితే ఇక్కడికి వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. ఇది కాదు ఆన్సర్, ఇది కాదు ఆన్సర్, ఇది కూడా కాదు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20 చూడండి. 20 సర్కిల్ ఇచ్చాడు, పక్కనే సెమీ సర్కిల్ ఇచ్చేసి దాన్ని 2 ముక్కలు చేశాడు. ఇక్కడ అలానే స్క్వేర్ ఇచ్చేసి స్క్వేర్ను మనకి హాఫ్ ఇవ్వాలి, హాఫ్ స్క్వేర్ ఇచ్చేసి 2 ముక్కలు చేస్తే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా ఎవరమ్మా? మనకి మెంటల్ ఎబిలిటీలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో మనకి 15 క్వశ్చన్ ఒకటే కొద్దిగా డ్రాబ్యాక్ అయ్యింది, దాన్ని కూడా మనం చెక్ చేసుకుందాం. ఓకేనా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇక్కడ వరకు. ఎస్, మరి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది రీజనింగ్ అండి. సో రీజనింగ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం సార్ అంటే లాజికల్ ఆర్డర్ తీసుకున్నామండి. లాజికల్ ఆర్డర్ అంటే ఏంటి సార్ అంటే చాలా ఇంపార్టెంట్, సైనిక్ స్కూల్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి, డిక్షనరీ ఆర్డరు, లాజికల్ ఆర్డరు. చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాజికల్ ఆర్డర్లో కొన్ని వర్డ్స్ ఇస్తాడు. ఈ వర్డ్స్ బట్టి
మనము వరుసగా పెట్టాలి. ఇక్కడ కర్డ్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు, పెరుగు. మిల్క్ అంటే ఎస్ పాలు. బటర్ మిల్క్ అంటే మజ్జిగ. కవ్ అంటే ఆవు. సో గీ అంటే నెయ్యి. బటర్ అంటే ఇది కూడా మనకి మజ్జిగలాగే వస్తుంది అనమాట. బటర్ దాన్ని ఏమంటారు, ఎస్ బటర్కి అనేసరికి మనకి మజ్జిగ కంటే ముందు ఉన్నటువంటి స్టేజ్. ఓకేనా. సో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మనకి ఎవరు కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిలో కవ్వు ఉంటేనే కదా ఇవన్నీ ఫామ్ అవుతాయి. అంటే 4తో స్టార్ట్ అవ్వాలి. 4తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఇదిగోండి, ఈ రెండు ఉన్నాయి. కవ్వు నుంచి ఎవరిని తీసుకుంటాం, మిల్క్ తీసుకుంటాం. అంటే 4, 2 ఇదిగో ఆన్సర్ అయిపోయింది. కవ్వు నుంచి మిల్క్ తీసుకుంటాం. ఆ మిల్క్ని ఏం చేస్తాము, కర్డ్ చేస్తాము. ఆ కర్డ్ని ఏం చేస్తాం మనం, చూడండి కర్డ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాము, బటర్ మిల్క్ చేస్తాం. ఎస్ బటర్ మిల్క్ తర్వాత చేసేది బటర్. ఓకేనా. సో బటర్ మిల్క్ చేసుకుంటాం, మజ్జిగ చేసుకుంటాం. మజ్జిగ నుండి తీసేది బటర్. ఓకే, నేను ఇంతకుముందు బటర్ మిల్క్ తర్వాత అన్నాను, ముందు అన్నాను. ఆ తర్వాత దాని నుంచి ఎవరిని తీస్తాము, గీని తీసుకుంటాం అనమాట. ఓకేనా. బటర్ అంటే వెన్న. ఎస్ గీ అంటే వెన్న గల. ఓకేనా. సో ఈ విధంగా వరుసగా ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట మనం. ఓకేనా. సో దీని ఆర్డర్ 4, 2, 1, 3, 6, 5 ఆర్డర్ మీకు వచ్చేస్తుంది అన్న, మీరేం భయపడవలసిన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది ఇక్కడ, డైరెక్ట్ కావు నుంచి బటర్ వచ్చేది కదా, 6 వచ్చేది కదా. ఓకేనా. సో అలా చూసుకోండి జాగ్రత్తగా. ఒకవేళ నేను ఏదైనా రాంగ్ చెప్పినా సరే, ఈ తెలుగు వర్డ్స్లో మీనింగ్స్ ఏమైనా రాంగ్ చెప్పినా సరే చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్రాప్, రూట్, స్టెమ్, సీడ్, ఫ్లవర్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కావాలి, ఒక మొక్క నాటాలి అంటే సీడ్ ఇంపార్టెంట్. సీడ్ అనేది 4th వన్, అవునా కాదా. సో మరి 4తో స్టార్ట్ అయిన ఆన్సర్లు ఏవి, ఇది ఒక్కటే ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఈజీ, అస్సలు మీరు గాబరా పడవలసిన అవసరం లేదు. సీడ్ తర్వాత ఎవరు వస్తారు, సీడ్ వేసి మనకు రూట్స్ ముందు వస్తాయి. రూట్స్ వస్తే స్టెమ్ ఫామ్ అవుతుంది. స్టెమ్ నుంచి ఎవరు వస్తారమ్మా, ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ నుంచి క్రాప్ అనేది మనకు వస్తుంది అనమాట. ఫ్లవర్ వచ్చిన తర్వాత క్రాప్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, వీక్లీ అంటే వారానికి ఒకసారి, డైలీ అంటే రోజు, మంత్లీ అంటే నెలకు ఒకసారి, ఫోర్ నైట్లీ అంటే మనకి ఇక్కడ నెల రోజులకు 15 రోజులకు ఒకసారి. ఓకేనా. ఫోర్త్ నైట్లీ అంటే బై మంత్లీ అంటే 2 నెలలకు ఒకసారి. మరి ఇందులో ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి, డైలీ అంటే 2తో స్టార్ట్ అవ్వాలి. ఇక సెకండ్ కదా డైలీ, 2తో స్టార్ట్ అయింది ఒకటే ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. డైలీ తర్వాత వీక్లీ, ఫోర్ నైట్లీ. ఫస్ట్ ఒక రోజు, 7 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి. ఓకేనా. సో ఆ విధంగా ఆర్డర్ చూసుకుంటే చాలు. నెక్స్ట్ వన్ చూడండి, కంట్రీ, డిస్ట్రిక్ట్, స్టేట్, విలేజ్, కాంటినెంట్. కంట్రీ దేశము, డిస్ట్రిక్ట్ అంటే జిల్లా, స్టేట్ అంటే రాష్ట్రము, విలేజ్ గ్రామము. ఓకేనా. కాంటినెంట్ అంటే మనకి ఏమొస్తుంది, ఖండము అంటారు. ఓకేనా. విలేజ్ కదా ఫస్ట్, 4తో స్టార్ట్ అయింది. ఇదిగోండి విలేజ్ తర్వాత ఎవరు వస్తారు నాన్న, విలేజ్ తర్వాత ఇక్కడ ఉన్న వాటిలో డిస్ట్రిక్ట్ అంటే జిల్లా, తర్వాత ఎవరు రావాలి, స్టేట్. ఆ స్టేట్ తర్వాత కంట్రీ అనేది కాంటినెంట్లో ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, 35 again చూసుకోవాలి ఆన్సర్స్. ఫస్ట్ వన్ సి, సెకండ్ వన్ సి, థర్డ్ వన్ బి, ఫోర్త్ వన్ సి. 35th వన్ చూద్దాం. 35th వన్ చూస్తే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ప్లానెట్స్ ఇచ్చాడు. ఓకేనా. ఎర్త్, వీనస్, మార్స్, శాటర్న్, జూపిటర్. సార్ ఇవి ఆర్డర్లో పెట్టాలి సార్. ఆర్డర్ మీకు గుర్తుందా, లేకపోతే నేను ఒక కోట్ చెప్పాను కదా, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అజ్ నూడిల్స్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో మరి ముందు ఎవరు వస్తున్నారు, ఇందులో మార్స్ ఉందా, మార్స్ అనేది మూడోదండి. మెర్క్యూరీ ఉందా, లేదు. వీనస్ ఉందా, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. అంటే 2తో స్టార్ట్ అవ్వాలి. 2తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఎర్త్ ఉందా, 2, 1 అవ్వాలి. 2, 1 అంటే ఇది ఒకటే. వీనస్, ఓకేనా, వీనస్, ఎర్త్, మార్స్, ఓకేనా, శాటర్న్, జూపిటర్, శాటర్న్. సరిపోయింది, చూసుకోండి ఒకసారి. ఇవే ఈ ఆర్డర్ ఇచ్చాడు అనమాట మనకి, మిడిల్లో ఉన్నవి. వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్. సో ఇది ఎక్కడ ఉంది సార్ అంటే సి అనేటువంటి ఆప్షన్లో. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అజ్ నూడిల్స్. మై అంటే ఏం చెప్పాను, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఓకేనా, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫాంట్, ఓల్డ్ ఏజ్, అడోల్సెంట్, అడల్ట్, చైల్డ్హుడ్. అమ్మ ఇన్ఫాంట్ అంటే శిశువుగా ఉండడం. శిశువు అంటే ఇంకా అప్పుడే పుట్టిన వాళ్ళు ఇన్ఫాంట్స్ అంటాం.
సో మరి 1తో స్టార్ట్ అయ్యే ఆప్షన్లు 2 ఉన్నాయి. తర్వాత ఏమవుతాడు, చైల్డ్ అవుతాడు. ఫస్ట్ ఏమో ఇన్ఫాంట్, శిశువుగా ఉంటాడు, చిన్నపిల్లడుగా ఉంటాడు, చైల్డ్, అది కూడా చైల్డ్హుడ్డే. ఇంకా చైల్డ్హుడ్ ఇన్ఫాంట్ అంటాం. తర్వాత ఏమవుతాడు, వాడు అడల్టెంట్ అవుతాడు, మిడిల్ ఏజ్కి వస్తాడు. ఆ తర్వాత ఓల్డ్ అడల్ట్ అవుతాడు. ఆ తర్వాత చివరికి ఓల్డ్ అయిపోతాడు. ఓల్డ్ చివరి ఉండాలి. సో ఓల్డ్ చివరి ఉంది ఎవరందులో, ఇదిగోండి ఇన్ఫాంట్ అంటే చిన్నవాడు, బాగా పుట్టిన పిల్లల్ని ఇన్ఫాంట్ అంటాము. ఆ తర్వాత చైల్డ్హుడ్, తర్వాత ఎవరికి వస్తాడు, అడల్ట్సెంట్, యుక్త వయసుకు వస్తాడు, అడల్ట్ అవుతాడు, తర్వాత ఓల్డ్ అయిపోతాడు. ఓకే, ఇది మనిషి యొక్క క్రమం అనమాట. నెక్స్ట్ వన్ చూసుకోండి. ఇదేంటి సార్ అంటే చూడండి ఒకసారి, కన్సల్టేషన్, ఇల్నెస్, డాక్టర్, ట్రీట్మెంట్, రికవరీ. అంటే మనకి డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామని చెప్పేసి ఆర్డర్. ఫస్ట్ నీకు ఏం రావాలి, ఇల్నెస్ రావాలి, జబ్బు రావాలి, అవునా కదా, ఏదో ఒక జ్వరము ఏదో ఒకటి రావాలి. సో ఆ తర్వాత ఏం చేస్తావు, నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేస్తావు, అంటే 2, 3, 1. అప్పుడు డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తే నీకు రికవరీ అవుతుంది. 2, 3, 1, 4, 5. ఎస్, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఎస్, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు. మదర్, చైల్డ్, మిల్క్, క్రై, స్మైల్. పిల్లవాడు, ఇక్కడ మదర్ అంటే అమ్మ, చైల్డ్ అంటే పిల్లవాడు, చిన్నవాడు, పిల్లలు చైల్డ్ అంటే, మిల్క్ అంటే పాలు, క్రై అంటే ఏడవడం, స్మైల్. అంటే ఫస్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఫస్ట్ పిల్లడు వేయడం ఇంపార్టెంట్. అంటే ఎవరు, చైల్డ్. ఫస్ట్ చైల్డ్, చైల్డ్ క్రై, చిన్న చిన్న వర్డ్స్ సింపుల్గా. అప్పుడు ఏం చేస్తారు, మదర్ మిల్క్ ఇస్తే వాడు నవ్వుతూ ఉంటాడు. సో 2, 4, ఓకేనా, 1, 3, 5. 2, 4, 1, 3, 5. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది ఆర్డర్లో పెట్టడం, లాజికల్ ఆర్డర్ అంటే అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. బర్త్, బర్త్ అంటే పుట్టడం. డెత్ అంటే మరణం, చనిపోవడం. ఫర్నెల్ అంటే అంత్యక్రియలు, చనిపోయిన తర్వాత చేస్తాం కదా వాటిని. మ్యారేజ్ అంటే పెళ్ళి, ఎడ్యుకేషన్. సో మరి ఇందులో ఫస్ట్ ఏది జరుగుతుంది, బర్త్ జరుగుతుంది. ఫస్ట్ బర్త్ అంటే 1తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ అన్ని 1తోటే స్టార్ట్ అయ్యండి. డెత్ లాస్ట్గా జరుగుతుంది, కానీ దాని తర్వాత జరిగేది ఏది, ఫర్నెల్ అంటే ఏంటి, అంత్యక్రియలు. అంటే 2 వరుసగా వస్తాయి. 2, 3 చివరి రావాలి. 2, 3 చివరను ఈ 2 చూసుకోండి. ఫస్ట్ పుడుతున్నావు, తర్వాత ఏం చేస్తావు, చదువుతావు, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటావు, ఆ తర్వాత కైలాసం చేరుతావు, ఆ తర్వాత ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఉండకుండానే అంత్యక్రియలు చేస్తారనమాట. సో దట్ ఈజ్ ఎట్ సి. నెక్స్ట్ వన్ 41 చూడండి. డే, వీక్, సెకండ్, మినిట్, అవర్. మరి దాన్నిట్లో చిన్నది ఎవరు, ఎస్ సెకండ్. సెకండ్స్ అన్ని కలిపితే మినిట్, మినిట్స్ అన్ని కలిపితే అవరు, అవర్స్ అన్ని కలిపితే డే, డే అన్ని కలిపితే వీక్. 3, 4, 5. 3, 4, 5 రెండిట్లో ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5, 1, 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకున్నటువంటి ఈరోజు క్వశ్చన్స్ అండి. సో చాలా జాగ్రత్తగా చేయండి. సో అందరూ బాగానే చేస్తారనుకుంటున్నాను. సో అందుకోసం నేను వీడియో డైరెక్ట్గా ఇస్తున్నాను, కానీ ఆప్షన్స్ డైరెక్ట్గా ఇవ్వడం లేదు. అంటే ఏంటంటే డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూడడం ఇంపార్టెంట్. కొన్ని సమ్స్ మీకు తెలియకపోయినా సరే వరుసగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.